సో అందుకు మీరు అన్నట్టుగా ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు 7 years ఆఫ్ టైంలో 1.5 year నుంచి అటాక్ అన్నారు. బట్ అక్కడ ఇఫ్ నాట్ రాంగ్ పెళ్ళైన 2-3 years తర్వాత టాక్స్ జరిగాయి అన్నారు. తర్వాత రిపీటెడ్గా టాక్స్ విషయంలో కావచ్చు, అప్పుడు అటువంటి రిపీటెడ్ టాక్స్ జరిగితే కనుక ఏదో ఒక బెనిఫిట్ అయితే జరిగేది కదా మీకు. ఇన్ ద మీన్స్ ఆఫ్ లైక్ డివోర్స్ వైపు వెళ్ళడం, డివోర్స్కి వెళ్ళడమో, లేకపోతే మీకు అసలు సేఫెస్ట్ ప్లేస్ ఉండేది కదా, ఇలా అటాక్స్ వరకు వచ్చి ఉండేది కాదు కదా. రిపీటెడ్ టాక్స్ జరిగాయా? మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారా? మీరు ఏమైనా మాట్లాడారంటే పెద్దలు కూర్చొని మాట్లాడారా శివకుమార్ గారు? పెద్దలు మాట్లాడటం అంటే ఒకటేనండి, ఆ అమ్మాయికి ఏదైనా నచ్చ చెప్పాలి. నచ్చ చెప్తే ఆ టైంలో వింటానంటది. కానీ తన పని అందే. ఏంటంటే ఆ బిహేవియర్ మార్చుకోదు, తన బిహేవియర్ మార్చుకోదు. కాకపోతే మా వాడు పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ పిల్లవాడు భవిష్యత్తు నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో ఇంతకాలం ఇంకా అలాగే ఆ అమ్మాయితో సఖ్యతగా ఉంటున్నాడు. సో మీ అబ్బాయి గురించి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ప్రజెంట్? ఎందుకంటే ఇంత సినారియోలో మీ అబ్బాయి కూడా ముఖ్యం. ఎక్కడ ఉంటున్నాడు, ఏంటి సంగతి? సో ప్రజెంట్ అయితే వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంట్లో, అంటే మా అత్తగారి ఇంట్లో ఉన్నాడు. వెకేషన్ కాబట్టి, సమ్మర్ వెకేషన్ కాబట్టి అక్కడికి వెళ్ళాడు. నేను వాడు ఉన్నాడు కాబట్టే ఇంకా చెప్పాలంటే ఇంకా అలాగ రిలేషన్ని సస్టైన్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఎప్పుడో తన అన్నట్లు డివోర్స్కి నువ్వు రెడీ నేను రెడీ అని అనుకునేవాళ్ళం. తను కూడా అదే మాట ఉంది. ఏంటంటే పిల్లోడిని ఏం చేస్తావు అని అడుగుతుంది. యాక్చువల్గా నాకు తను పిల్లోడిని పెంచే వే ఆఫ్ గ్రోయింగ్ అప్ కూడా నాకు నచ్చలేదు. ఒక్కసారి అల్వాల్ ఎస్ఐ సురేష్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారిని కనెక్ట్ చేసి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు, ఓకే. సో కనెక్ట్ అయితే మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ అండి, మీ అబ్బాయి విషయంలో మీరు చెప్తున్నారు. రైట్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు అల్వాల్ ఎస్ఐ సురేష్ గారు. సురేష్ గారు నమస్తే అండి, నేను ఆర్టీవీ నుంచి సచిన్ మాట్లాడుతున్నాను. ఎక్కడ నుంచి సార్? ఆర్టీవీ అండి, ఆర్టీవీ నుంచి సచిన్ మాట్లాడుతున్నాను. అవునండి సురేష్ గారు. సురేష్ గారు స్టూడియోలో నాతో పాటు టెమోజన్ అని చెప్పి రీసెంట్గా తన భార్య తనని వేధిస్తోంది, ముఖ్యంగా తన మీద దాడి చేస్తుందని చెప్పి కేసు పెట్టారు. కానీ పోలీసులు తనకి తగిన లాస్ లేవు, అందువల్ల కేసు తీసుకోవట్లేదు అనేది తన వాదన. అసలు ఏం జరిగిందండి కేసుకి సంబంధించి? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందండి సురేష్ గారు? ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన ఇష్యూ అండి. నిన్న పిటిషన్ ఇచ్చారు, అక్నాలజ్మెంట్ ఇచ్చినాము. నిన్న రేపు కౌన్సిలింగ్ పిలిపించాము. వాళ్ళ వైఫ్ రేపు కౌన్సిలింగ్ వస్తున్నారు. అంటే అటెంప్టివ్ మర్డర్ అనేది ఇక్కడ వీళ్ళు అంటున్న మాట. సో ఈ నేపథ్యంలో ఆ కాంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీ ఇష్యూస్ కాంటెంట్ లో ఇచ్చారు మీకు పిటిషన్. సో అంటే మీకు కంప్లైంట్ అటెంప్టివ్ మర్డర్ వేలో రాలేదండి? లేదు, ఆ వేలో రాలేదు. అటెంప్టివ్ వేలో అయితే రాలేదు, ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూ కింద వచ్చింది. ఫ్యామిలీ ఇష్యూలో వచ్చింది. అక్నాలజ్మెంట్ ఇచ్చిన మొత్తానికి రేపు కౌన్సిలింగ్ పిలిపించాము. రేపు మార్నింగ్ 11 కౌన్సిలింగ్ వస్తుంది. ఓకే. సో టెమోషన్ మీరు అటెంప్టివ్ మర్డర్కి సంబంధించి ఇవ్వలేదు, ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూ కింద ఇచ్చామంటున్నారు పోలీసులు. ఇంజురీస్తో వెళ్ళాను సార్, ఇంజురీస్తో వెళ్ళాను. దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారన్నది వాళ్ళకే తెలియాలి. రైట్ సురేష్ గారు, తను అంటుంది ఏంటంటే నా భార్య నా మీద అటాక్ చేసింది, కత్తితో దాడి చేసింది అనేది, నేను ఆ ఇంజురీస్తో వెళ్ళాను అయినా కేసు తీసుకోలేదు అనేది వాళ్ళ మాట. సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది? అక్నాలెడ్జ్మెంట్ అంటే మళ్ళీ ఏమైనా ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుందా, లేకపోతే లీగల్గా ఎలా హెల్ప్ చేస్తారు? ఎందుకంటే గాయాలతో వచ్చానంటున్నాడు తను మీ దగ్గరికి. అర్థం కాదు, గాయాలతోటి ఏం రాలేదు మా దగ్గరికి. అయితే నేను ఒక పిటిషన్ ఇచ్చారు, పిటిషన్ ఇస్తే దానికి ఫ్యామిలీ ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎంట్రీ పెట్టి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా అండి సురేష్ గారు? ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి కొంచెం ఇమీడియట్ గా చేయండి సార్. అది ఒక కౌన్సిలింగ్, ఒక 2-3 కౌన్సిలింగ్స్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ. రైట్. అంటే ప్రెసెంట్ తను అంటుంది ఏంటంటే కత్తితో తన భార్య తన మీద దాడి చేస్తుంది అనేది తను అంటున్నమాట. ఈ నేపథ్యంలో తను ఇప్పుడు అటెంప్టివ్ మర్డర్ కింద కేసు పెడితే తనకి ఇప్పుడు రక్షణ ఉంటుందా? ఆ కంటెంట్ ఆఫ్ పిటిషన్ వస్తే 100% పెడతాం. ఆ కంటెంట్ ఆఫ్ పిటిషన్ రాలేదు నాకు. ఓకే, రైట్. సో అది అల్వాల్ పోలీసులు చెప్తోంది, మీరు అటెంప్టివ్ మర్డర్కి సంబంధించి ఆ కైండ్లో మీరు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఇది ఫ్యామిలీ ఇష్యూలోనే మేము ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నాం వాళ్ళమాట. సో మీరు ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టే అవకాశం ఉంది అటెంప్టివ్ మర్డర్ వేలు? సార్ అంటే ఇప్పుడు పెడితే ఏం యూజ్ ఉంటుంది సార్? ఎందుకంటే ఆల్రెడీ ఇంజరీస్ అయ్యి చాలాసేపు అయింది, 1 day దాటిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ అవన్నీ ఆల్మోస్ట్ తగ్గుముఖం పడుతున్నాయి.
ఇప్పుడు ఇంటెన్సిటీ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు పెట్టినా కూడా మరి ఎఫెక్టివ్నెస్ కనిపించదు. అదేదో ఇమ్మీడియట్గా అప్పుడే నోట్ చేసుకుని అప్పుడే తనని పిలిపించుంటే వేరుగా ఉండేది. నిన్నే తనని పిలిపించుంటే. సురేష్ గారు, అంటే ఒక కామన్ మ్యాన్గా నా క్వశ్చన్ అండి, ఎందుకంటే ఎవరైనా గాయాలతో కనుక పోలీస్ స్టేషన్కి వస్తే ఆ గాయాలతో రాలేదండి, మాకు క్లియర్ కట్గా ఒక హాస్పిటల్ నుంచి ఒక రిసిప్ట్ కూడా తీసుకొచ్చారు, కావాలంటే మీరు వచ్చి ఎంక్వైరీ తీసుకోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో వాళ్ళు అంటుంది ఒకటి, మీరు ఎక్కడ గాయాలతో రాలేదు, ఎటువంటి ముఖ్యంగా ఇది దాడికి సంబంధించి కాదు, ఒక ఫ్యామిలీ ఇష్యూగా వెళ్ళామనేది వాళ్ళు అంటున్నమాట. మీరేమంటారు? వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు కాబట్టి మనం ఇక్కడ నేనేం చెప్పలేను. బట్ నేను అప్పుడు యాక్చువల్గా షాక్లో ఉన్నాను, ప్లస్ పెయిన్తో ఉన్నాను కాబట్టి నేను అప్పుడు వెళ్ళి దీనికి న్యాయం ఎలా చేస్తారు అంటే నాకు ఈ లీగల్ టర్మ్స్ అవి ఇవి తెలియవు నాకు అంతలాగా. సో నేను వాళ్ళు అలా కన్సిడర్ చేసి ఇష్యూలో సీరియస్నెస్ తెలుసుకుని వాళ్ళంతా వాళ్ళే యాక్ట్ చేస్తారని అనుకున్నాను. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు గాయాలతోనే రాలేదు అనేది వాళ్ళే అంటున్నారు, అక్కడ లైవ్లో ఉంటున్నమాట. గాయాలతో వచ్చింటే కనుక మేము యాక్షన్ తీసుకుంటే, గాయాలతో కాదు ఇది ఫ్యామిలీ ఇష్యూగా వచ్చిందనేది పోలీసుల వాదన. సార్ నేను వెళ్ళి చెప్పడం అయితే చెప్పాను సార్, నాకు ఇలాగ ఇంజరీ జరిగింది, నా మీద అటాక్ జరిగింది, నాకు సంబంధించిన బిలాంగింగ్స్ అన్ని తను తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పాను నేను. కంప్లైంట్ ఇచ్చారా ఓన్లీ, లేకపోతే నోటి మాటగా చెప్పారా? అది నోటి మాటగా చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు నేను అక్కడే సస్టైన్డ్గా అక్కడే ఉండేసరికి వాళ్ళు తీసుకుని కంప్లైంట్ తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు నాకు, ఆయన అన్నట్టే. నిజంగా అక్నాలెడ్జ్మెంట్లో ఏమైనా ఉంది అంటే ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించి ఉందా, లేకపోతే ఈ గాయాలకు సంబంధించి ఏమైనా ఉందా? అక్నాలెడ్జ్మెంట్లో గాయాలకు సంబంధించి ఏం లేదు. నేను అప్పుడు మెడికల్కి నాకు ఏమైనా పంపిస్తారా అని అడిగాను. మెడికల్కి పంపిస్తారా అని అడిగితే, మీరు ఏమైనా మెడికల్ ఎయిడ్ ఇవ్వగలరా అని అడిగితే, మీరే ఏదో ఒక హాస్పిటల్ చూసుకుని వెళ్ళండి అన్నారు. నేను వెంటనే రష్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఈ గాయాలకి ట్రీట్మెంట్ తీసుకుని నేను మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకుని అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఓకే విల్ కలెక్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ రష్ హాస్పిటల్స్ అని చెప్పేసి నన్ను పంపించేశారు. అప్పుడు నేను అడిగాను, మరేంటి సార్ పిలిపిస్తున్నారా తనని అని అడిగితే, తను కాల్ చేశాము, మండే వస్తుంది, డే ఆఫ్టర్ టుమారో మండే వస్తుంది అని చెప్పేసి అన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.